ఇంకా బీర చెట్లకి రోగానికి మందు కొట్టనికి వచ్చిర్రు. మనుషులు వస్తలేరు, లేట్ అవుతుందని ట్రాక్టర్నే పిలిపించినాం. ఇది 2 ఎకరాలు మొత్తం మామిడి చెట్లలో పెట్టినాయి. చెట్టుకు మధ్య మూడు సార్లు వస్తున్నాయి. మధ్యలో ఒకటి, చెట్టుకు అటొకటి ఇటొకటి, మొత్తం 3. ఆల్రెడీ చాలా రోగం వచ్చింది, ఇంకా మనకు కనబడుతూనే ఉంది. ఇది ఆల్రెడీ మొన్న కొట్టాలంటే మొత్తం వర్షాలు వచ్చినాయి, దాని కొరకని ఇప్పటిదాకా ఆగినాం. ఫస్ట్ ఖాతా కూడా స్టార్ట్ కాలే, ఇంక ఇప్పటికే మొత్తం ముసలి చెట్లాగా అయిపోయినాయి. ఏం చేస్తాం మరి, తప్పది. వర్షాలు పడ్డాయి, కొట్టిన మందు ఖరాబ్ అయ్యేటట్టుందని వాళ్ళు రాలేదు. ఇంకా ఇది ఫుల్ ఇట్లుంది. చెట్లు కూడా చాలా వీక్ ఉన్నాయి, పెట్టినవి కూడా కిందికి అన్ని చనిపోయినాయి మొన్న వర్షాలకు ఎఫెక్ట్కు. చాలా రకాల తెగులు అయిపోయినాయి. అలా నేను నెట్లో కూడా సెర్చ్ చేసినాం, వింత రోగాల పేరు చెప్పారు. ఏమో అని మొత్తానికి ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ అయితే కొట్టేస్తున్నాం. ఇది ఫస్ట్ ఖాతా కూడా స్టార్ట్ కాలేదు ఇంకా. ఇంకొక 4-5 రోజులు పడుతుంది. ఇప్పటికీ 1 మంత్ దాటింది పెట్టి, చెట్లు పెట్టి. మామిడి చెట్ల మీదకి వాడుతున్నాయి. ఒక 3-4 రకాల తెగులు ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకా రెండోది ఈ టైపు. ఇంకా చలి స్టార్ట్ కాలేదు, అప్పుడు మనకు డౌనీ మిల్యూ పౌడరీ మిల్యూ వస్తుంది, దానికి మందులు కొట్టాలి. కూరగాయల చెట్లు పెట్టుడే బంద్ చేసారు అందరు, అందుకే ఈ రోగాలకు మందులు కొట్టడం. ఇంకా ఇట్లా వస్తుంది. చెట్టు కూడా చాలా వీక్ ఉన్నాయి, ఎన్ని వస్తాయేమో కానీ ఇప్పటికే మనకు చాలా ఖర్చు వచ్చేసింది. ఇది ఫస్ట్ ఖాతాకే గగనం అయిపోతుంది అచ్చుడు, ఇంకెంత టైం అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక మందు కొట్టినకి వాళ్ళు వచ్చిర్రు, ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది, నింపిర్రు. ఇది 500 మీటర్ డ్రమ్ము, 300 మీటర్లు, 350 మీటర్ల పైప్ ఉంటుంది అన్నారు. మనకు అక్కడ కనబడుతుంది. చిన్నకోట నుంచి వచ్చిర్రు. పైప్ తీసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకుంటారు, రెడీ చేస్తారు. ఆల్రెడీ ట్రాక్టర్ కూడా స్టార్ట్ చేసిర్రు. ఎంత టైం పడుతుంది ఇది మనకు వీడియో అయిపోయినాక మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. రెండు కలిపి పెట్టే ప్రయత్నం చేస్తా. ఇందులో చిన్న చెట్లు పెట్టినాం, మామిడి చెట్లు కూడా. ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తారు, ఇంకా మేము తర్వాత మళ్ళీ వీడియో చేస్తా. ఇప్పటికైతే మనకున్న డెసిజన్స్ ఇవి. దీనికి ఏమైనా మీరు ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి. బీర రైతుల వాళ్ళు ఉంటే మీకు తోచిన సలహాలు ఇవ్వండి. మీకు దీని మీద మీ అనుభవం మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకా ఇది కొట్టేటప్పుడు కానీ కొట్టుడు అయిపోయినాం కానీ మళ్ళీ వీడియో పెడదాం. ఇక్కడ స్టార్ట్ చేస్తుంది. లో ప్రెషర్లో పెట్టమని చెప్పినాం. లాస్ట్ టైం మనం మనుషులతో కొట్టినాం కానీ పోర్టబుల్ స్ప్రేడ్తో కొట్టినాం. మరి ఇప్పుడు ఇది ట్రాక్టర్ తోటి ఎట్లా వర్కౌట్ అయితే చూడాలి. డోసేజ్ దానంతా పర్ఫెక్ట్ పడది. మనం కొట్టిన మందుల లిస్ట్ కూడా పెట్టినాం.
రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఓకే, ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతా. ఇంకా ఇప్పటికైతే ఇది శాంపిల్లో ఇట్లా కొడుతుర్రు. కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు ఫస్ట్లో బాగానే కొడతారు, చివరి దాకా ఇంతే పర్ఫెక్ట్గా పడతారా లేదని తెలియాలి. ఇద్దరు కొట్టనీకి ఉన్నారు. చెట్లు దాటియనీకి సెటప్ చేయనీకి ఇంకొక అతను వచ్చిండు. ట్రాక్టర్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సొర చెట్లలో కొట్టేటి మందులు ఇవి. ఇంత దూరం పెట్టినాం మేము. ఇంక ఎట్లనే చూడండి, ముగ్గురు ఉన్నారు, ఇద్దరు హెల్ప్ చేస్తుర్రు. ఒక అయితేనే పంపు పడుతుండు. ఆ చివరి దాకా వెళ్ళి ఆంచెల్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. ఇదంతా ఒక 1 ఎకర్. చాలా పల్సగా అయిపోయినాయి వర్షానికి. ఇది అప్పుడు ఎఫెక్ట్ వల్ల ఇట్లా అయిపోయినాయి. చాలా చెట్లు చనిపోయినాయి. ఇంకా ఇక్కడ చూడు ఎంత దూరంలో వచ్చినాయి ఒకటి. మామిడి చెట్ల మధ్యలో పెట్టినవి సొర చెట్లు. ఇంకొట్టిన బేర్ చెట్టు కొట్టిన మందులు. ఇది అంట్రాకోల్ ఫంగిసైడ్, ఎసఫేట్ ఇన్సెక్టిసైడ్, బోరాన్ 20 కొట్టేసాం. దీంతోపాటు సొర చెట్లకు మిషన్ ఇన్సెక్టిసైడ్. మనం కొట్టిన మందులు ఇవి. దీని రిజల్ట్ ఎట్లుంటుందో రోజు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటిదని తర్వాత వీడియోలు చెప్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.